సో హాయ్ గైస్, లాస్ట్ నవంబర్ మంత్ ఓటీటీలో బోల్డ్ అనే మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చాలా మూవీస్ చూశాను. మరి వాటిలో నా టాప్ 11 మూవీస్ని మీకు రికమెండ్ చేస్తా. డెఫినెట్గా ఇవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ఇందులో సజెస్ట్ చేయని మూవీస్ని నేను ఆల్రెడీ రివ్యూస్లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, బ్లాక్. ఈ సైఫై థ్రిల్లర్ స్టోరీ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. చివరి వరకు అసలు ఏం జరుగుతుందో అన్నట్టే వెళ్తుంది. వసంత్ అండ్ ఆరణ్య ప్రైవసీ అండ్ పీస్ఫుల్నెస్ కోసం ఒక ఇండివిజువల్ హౌస్ లోకి షిఫ్ట్ అవుతారు. అండ్ ఆ ఫేజ్ లో ఉన్న హౌసెస్ లో చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు ఉండరు. అయితే వన్ నైట్ ఆపోజిట్ ఇంట్లో లైట్స్ వెలుగుతాయి. అసలు ఏంటి మ్యాటర్ అని వెళ్ళి చూస్తే వీళ్ళే అందులో కూడా ఉంటారు. వెంటనే వసంత్కి ఫీజులు ఎగిరిపోతాయి. సో నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. అండ్ దీని నెరేషన్ కొత్తగానే కాదు, కాంప్లికేటెడ్ గా కూడా ఉంటుంది. అండ్ కంక్లూజన్ అయితే నాకు అంత ఎక్కలేదు. మేబీ మీకు నచ్చొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. ప్రైమ్ ఓటీటీలో ఓన్లీ తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, ఏఆర్ఎం. సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. అండ్ 1900, 1950, 1990 ఈ 3 జనరేషన్కి సంబంధించి ఒక ఫ్యామిలీ చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. అండ్ ఈ స్టోరీకి దేవుడు దీపం అనే ఫ్యాంటసీని ఇంటర్లింక్ చేసి ఒక అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ మూవీలో టొవినో థామస్ గారు 3 డిఫరెంట్ మేకర్స్ తో కనిపిస్తారు. అండ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీ అంతా నైట్ టైంలోనే జరుగుతుంది. సినిమాటోగ్రఫీ మేజర్ అసెట్ ఈ మూవీకి. ఇది కేవలం మిస్టీరియస్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, కులాల తాలూకు ఎక్కువ తక్కువని హార్డ్ హిట్టింగ్ గా చూపించే కథ. ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. అసలు మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ ఏముండదు. హాట్స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. థర్డ్ వన్, ఇట్ ఎండ్స్ విత్ అస్. 2017 కోలన్ హోవర్ నావల్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ధైర్యంగా బయటకు వచ్చి సెల్ఫ్ గా ఎదగాలనే హిట్టింగ్ పాయింట్ ని ఈ మూవీ ద్వారా చెప్పాలనుకున్నారు. రైల్ అనే అబ్బాయిని ర్యాండమ్ గా మీట్ అయిన లిల్లీ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈ గ్యాప్ లో తన పాస్ట్ లో వట్లాస్ మళ్ళీ లిల్లీ లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య లిల్లీ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది అనేది స్టోరీ. ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. లాస్ట్ లో సెల్ఫ్ డిస్కవరీ ఎక్స్ప్లోర్ అయ్యేలా చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయమనే చెప్తాను. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, జనక అయితే గనక. లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. సో కమర్షియల్ గా ఫెయిల్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. చూసిన తర్వాత ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అనిపించింది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, కానీ ఓటీటీలో చూడడానికి చాలా బాగుంటుంది. అడల్ట్ కంటెంట్ ఏముండదు, బట్ తీసుకున్న పాయింటే బోల్డ్ గా అనిపిస్తుంది. అంటే ₹1,00,00,000 కోసం హీరో సుహాస్ కాండోమ్ కంపెనీ మీద కేసేస్తాడు. అలా ఎందుకు చేశాడు, ఈ న్యూస్ వైరల్ అయ్యి తన ఫ్యామిలీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది అనేది స్టోరీ. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ని బాగా చూపించారు. డెఫినెట్ గా వాచబుల్ మూవీ, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వన్, లైఫ్ స్టోరీస్. మాక్సిమం అందరూ కొత్త వాళ్ళని తీసుకొని ఒక 5 డిఫరెంట్ స్టోరీస్ తో ఆంథాలజీ సబ్జెక్ట్ లో దీన్ని ప్రెజెంట్ చేశారు. అండ్ ఈ 5 స్టోరీస్ ని చివరిలో ఒక దగ్గర కలిపి లైఫ్ కి ఒక అబ్రివేషన్ ఇచ్చినట్టు చిన్న ఫిలాసఫీ చెప్తారు. అండ్ ఈచ్ స్టోరీ చూస్తే ఈ బిజీ లైఫ్ లో తన కొడుక్కి టైం ఇవ్వలేని ఒక మదర్ అండ్ సన్ రిలేషన్, అండ్ ఒక డాగ్ కి ముసలవ్వ మధ్యలో ఉండే అన్కండిషనల్ లవ్, అండ్ న్యూ ఇయర్ కి కలుసుకోలేకపోవడంతో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వర్చువల్ వీడియో కాల్, అండ్ ఎన్నో ఇయర్స్ తర్వాత కలిసిన ఇద్దరు స్నేహితుల మధ్య ముచ్చట్లు, అండ్ వీటన్నిటిని ఇంటర్లింక్ చేసేది ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ జర్నీ. సో జస్ట్ 100 minutes రన్ టైం ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏముండదు. నెక్స్ట్ వన్, మా నాన్న సూపర్ హీరో. దసరా కాంపిటీషన్లో రిలీజ్ అవడం వల్ల ఏమో తెలియదు, కానీ మంచి రివ్యూస్ వచ్చినా కూడా ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఇందులో ఫాదర్ అండ్ సన్ బాండ్ని చూపిస్తూనే ఇంకో పక్క లాటరీలో ఎవరో గెలుచుకున్న డబ్బుని దొంగతనం చేయాలనుకున్న ప్రొటాగనిస్ట్ జర్నీని ఎంగేజింగ్ ఎలిమెంట్స్ తో విత్ ఎమోషనల్ టచ్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళినా సెకండ్ హాఫ్ ఎమోషనల్ వేలో షిఫ్ట్ అవుతుంది. దానివల్ల కొంచెం స్లో పేస్ లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది, కానీ సాయి చరణ్ గారు, సుధీర్ బాబు గారు పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాని స్టాండౌట్ అయ్యేలా చేసింది. అసలు మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ ఏముండదో G5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, డెడ్పూల్ అండ్ వాల్వరిన్. మార్వెల్ కామిక్స్ లో వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్స్ అయిన వాల్వరిన్ అండ్ డెడ్పూల్ ని కలిపి మూవీ చేస్తున్నారంటేనే క్రేజీ అనిపించింది. అండ్ రిలీజ్ అయిన ప్రతి చోట బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయింది ఈ మూవీ. సో రీసెంట్ గా డిస్నీ హాట్స్టార్ లో తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో ప్లాట్ వచ్చి చనిపోయాడు అనుకున్న వాల్వరిన్ ని డెడ్పూల్ మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. అండ్ అవెంజర్స్ టీమ్ లోకి వెళ్లాలని తన గ్రేట్ విష్, కానీ తన ఫన్నీ క్యారెక్టరైజేషన్ వల్ల అది అంత ఈజీ కాదని తెలుసుకుంటాడు. సో హీరోయిక్ గా ఏదైనా చెయ్యాలనుకున్న డెడ్పూల్ జర్నీలో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది మూవీ స్టోరీ. కొత్తగా చూసేవాళ్ళు అయితే జస్ట్ యాక్షన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసమే చూడాలి. బట్ మార్వెల్ ఫ్యాన్స్ కి అయితే పండగే. సో డోంట్ మిస్ ఇట్. అడల్ట్ కంటెంట్ ఏముండదు. అండ్ నెక్స్ట్, రేవు. ఇది చాలా లో బడ్జెట్ మూవీ. అందరూ కొత్త వాళ్ళే. కేవలం ఎల్బై శ్రీరామ్ గారు తప్పించి ఇంకెవ్వరూ మనకు తెలిసి ఉండరేమో. బట్ అంత లో బడ్జెట్ మూవీ అయినా కూడా వాళ్ళకున్న స్కిల్ ద్వారా 2 గంటలు బోర్ కొట్టకుండా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ రివెంజ్ స్టోరీతో మనల్ని ఇంప్రెస్ చేస్తారు. చేపలు పట్టుకుని లైఫ్ లీడ్ చేసే 2 గ్రూప్స్ మధ్యలోకి విలన్ నాగేష్ ఎంటర్ అయ్యి వాళ్ళ బిజినెస్ ని పాడు చేస్తాడు. అక్కడి నుంచి రైవలరీ ఒకరినొకరు చంపుకునే స్టేజ్కి ఎలా వెళ్ళిందనేదే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ.
ఫస్ట్ హాఫ్ అంతా విలన్ నాగేష్ ప్రెజెన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ తన కొడుకులు ఎంటర్ అయ్యి ఈ రెవెంజ్ స్టోరీని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చారు. ప్రతి ఒక్క కాస్టింగ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అడల్ట్ కంటెంట్ ఏముండదో ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వన్ అక్యూజ్డ్. సోషల్ మీడియాలో బ్రతికే జనాలు నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తిపై అక్యూజ్డ్ అని ముద్ర వేస్తే అతని పరిస్థితి ఏమవుతుందనే మెసేజ్ ని ఈ 90 నిమిషాల సినిమాలో చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. లండన్ లో ఉన్న స్టేషన్ లో బాంబ్ బ్లాస్ట్ అయ్యి చాలా మంది చనిపోతారు. సో ఆ బాంబ్ ఎవరు పెట్టారని సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే ఆ వ్యక్తి లీడ్ యాక్టర్ అయిన హ్యారీలానే ఉండడంతో అది చేసింది హ్యారీ అని నేషనల్ వైడ్ ట్రెండింగ్ న్యూస్ లో మారుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది చూసి తెలుసుకోండి. నిజానికి ఈ మూవీ ఇంకా డీటెయిలింగ్ తో ఇంకా ఎంగేజింగ్ గా తీయచ్చు అనిపించింది. బట్ వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్ లో హానెస్ట్ అటెంప్ట్ చేశారు. సో మెచ్చుకోవాలి. అడల్ట్ కంటెంట్ ఏముండదో ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏలియన్ రోమిలస్. ఒక స్పేస్ స్టేషన్ లో స్టక్ అయిపోయిన కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ని ఏలియన్ క్రీచర్స్ అటాక్ చేస్తే దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే రెగ్యులర్ ప్లాట్ రెగ్యులర్ వేలో ఉన్న ఎగ్జిక్యూషన్ మేజర్ అడ్వాంటేజ్. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. అండ్ ఒక 2 hours ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఈ మూవీ బాగుంటుంది. అండ్ త్రూ అవుట్ ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది. ఫుల్ హెచ్డీ క్వాలిటీలో చూసే వాళ్ళకి విజువల్ గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. లాస్ట్ 30 minutes ఏలియన్ క్రీచర్స్ తో చేసే బ్యాటిల్ ని చాలా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇందులో ఒక గ్రావిటేషన్ ఫైట్ ఉంటుంది. ఆసమ్ అంతే. డిస్నీ హాట్స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ బ్లడీ బెగ్గర్. ఒక రోడ్ సైడ్ బెచ్చగాడు కోటీశ్వర్లు బంగ్లాలు ఇరుక్కుపోతే ఏమవుతుందనే కాన్సెప్ట్ తీసుకొని అందులోనే డార్క్ కామెడీని వైలెన్స్ ని ఇంక్లూడ్ చేశారు. అంతేకాదు ఎమోషన్ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ ఒక చిన్న పిల్లోడికి బిచ్చగాడికి మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగుంటాయి. కానీ పెద్ద కాస్టింగ్ పెట్టుకుని హ్యూమర్ ని సరిగ్గా జనరేట్ చేయలేకపోయారు. అయితే హీరో కెవిన్ బిచ్చగాడు రోల్ చేస్తున్నాడు అనగానే ఇది యాక్టింగ్ బేస్డ్ సినిమా అనుకున్నా. బట్ అటువంటిది ఏం లేదు. తన యాక్టింగ్ ఎబిలిటీని పూర్తిగా వాడుకునేంత స్టోరీ ఏం కాదు ఇది. జస్ట్ కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు అంతే. అండ్ ప్రస్తుతానికి తెలుగులో అయితే లేదు. కొన్ని రోజుల్లో రిలీజ్ చేయొచ్చు. ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏముండదు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ మంత్ రిలీజ్ అయిన నా టాప్ బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్ లో పెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.